హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా నివేదిక అయితే విడుదల చేశారండి. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేపు ఎల్లుండి వెదర్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మరొక 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 23వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. మే 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇది మే 24వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు మే 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ యొక్క అల్పపీడనం అనేది 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు 22వ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.